ఈ రాష్ట్రంలో చట్టం లేనట్టు ఇక్కడ మేము ఏం చెప్తే గదే నడుస్తుంది అనేటువంటి పద్ధతుల్లో మరి ఒక జీవనోపాధి చేసుకుంటున్నారు. 10 మందికి పాలు పోస్తున్నారు. స్వచ్ఛమైనటువంటి పాలు పిండి ఇక్కడ భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి వాళ్ళకి సరఫరా చేసుకుంటున్నారు. ఏదో వృత్తి చేసుకొని బతుకుతా ఉన్నారు యాదవులు. కానీ నిన్న మరి పోలీస్ అధికారులకు మున్సిపాలిటీ అధికారులకు ఇంత విచ్చలవిడి అధికారం ఎక్కడి నుంచి ఉందో అర్థమైతలేదు. పోలీసులు కూడా ఏం చేయాలి, చట్టాన్ని కాపాడాలి. కానీ కొంతమంది వ్యక్తుల యొక్క మోచేయి నీళ్లు తాగినట్టుగా వ్యవహరించడం భూపాలపల్లిలో ఇది ఒకటి కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. నేను ఇప్పటికైనా పోలీసు ఎస్పీ గారు ఇక్కడ ఉన్నాడు. గతంలోనంటే ఉమ్మడి జిల్లాలో వరంగల్ ఉంటే తెలియకపోయేది కాదు. ఆయనకు కూకటి వేల దూరంలో ఎంతో దుర్మార్గం జరుగుతూ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నాను నేను. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే కార్యకర్తగా పనిచేయాలంటే డ్రెస్ ఇట్ చేసుకొని మరి ఆయనకు పనిచేస్తే బాగుంటుంది, ఒకవేళ డ్రెస్ వేసుకుంటే సిఐగా వ్యవహరించాలని చెప్తా ఉన్నారు. నేను సిఐ గారికి కూడా ఈ సందర్భంగా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నీకు ఇంకా చాలా కెరియర్ ఉంది, చాలా ఉద్యోగం చేసుకోవడానికి ఇంకా నీకు చాలా యంగ్స్టరు, ఇంకా ఉపాధి. ఇంత దుర్మార్గంగా ఒక పార్టీ ఎమ్మెల్యేకు అనుచరుడుగా పనిచేయడం చాలా బాధాకరం. ఎమ్మెల్యే ఏది చెప్తుంది, ఎవరిని పట్టుకరమ్మంటే వాడిని పట్టుకరమ్మాడు, ఎక్కడ అవసరం లేకుండా ఎవరు ఇచ్చిన వీళ్ళకి అధికారం. ఇక్కడ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, రోడ్ వేసే అధికారం నీకు ఎవడిచ్చిండు? ఇక్కడ ఏమన్నా ఇండ్లు ఉన్నాయా? ఇక్కడ ఏమున్నది? స్కూల్కి సంబంధించినటువంటి దానికి ఆల్రెడీ ఎవరైతే భూమిని దానం ఇచ్చినటువంటి మొయినుద్దీన్ ఉన్నాడో ఆయన స్కూల్ ఇచ్చి 12 ఫీట్లో ఎంతో బాటిచ్చిండు. నువ్వు వేసుకుంటే అల్లేసుకో రోడ్డు. ఇదెందుకు కూలగొట్టాలి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేయడం కొరకు ఈ ఎకరం భూమికి సంబంధించిన దాంట్లో ఈ రోడ్డు వేస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులలో మరి ఎమ్మెల్యేకి వాటా ఉన్నదా, లేకపోతే ఆయన కార్యకర్తలకు వాటా ఉన్నదా, లేకపోతే పోలీస్ అధికారులకు ఉన్నదా, రెవెన్యూ అధికారులకు ఉన్నదా,